అందరూ వచ్చారు. ఈ గొప్పతనం నాకు కాదు, కానీ దేవ సహాయం, దేవకరుణ. ఇంత వయసులో ఉన్నప్పుడే మా ఇంటికి వచ్చిందాం. నాకు దేవకరుణ. మా మామయ్య గారు మా చిన్న ఈ ఒక విషయం చెప్తానమ్మా. ఈ ఇంటి స్థలం మేము అక్కడెక్కడో మరికాల గూడెలో ఉండేవాళ్ళం. అయితే మేము 10 మంది పిల్లలు చీకట్లో రావాలంటే చాలా కష్టంగా ఉండి మా నాన్నగారు ఏం చేశారంటే ఈ రూట్, అవతల రూట్ నుంచి ఈ రూట్కి వచ్చి మత్తయ్య మాస్టర్ గారు, అంటే ఇప్పుడు మా మామగారు, ఆయనకి చూసి చెప్పారు, అయ్యా 10 మంది పిల్లలు ఉన్నాయి, ఇలా కావాలండి ఒక స్థలం అని అడిగారు మా నాన్న. అప్పుడు మత్తయ్య మాస్టర్ గారు, ఇంకొక మాస్టర్ గారు ఇద్దరు ఉన్నారు. ఇదంతా బట్టి ఖాళీ స్థలమే. అయితే ఇక్కడ చాలా మంది ఇదంతా నాశనం చేస్తున్నారు. ఇదంతా దొడ్డి కూర్చోవడం, చికాకు చేస్తున్నారు. అప్పుడు మా మామయ్య గారు, దేవదానం మాస్టర్ గారు కలిసి మా నాన్నకి చెప్పారు, మీరు కొంటారా అంటే కొంటానయ్యా నా పిల్లలకి. అంటే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ మన నాల సుబ్బయ్య గారి ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నారు. ఈ స్థలం మంద పేదలు కాదు, మనాడది కాదు, కన్నడాలదే. అయితే ఇట్లా మాకు 10 సెంట్ల స్థలం కావాలని మా మామగారు ఇద్దరు కూడా వెళ్ళి ఆయన కలిస్తే, సరే ఏంటంటే మాకు 10 సెంట్ల స్థలం కావాలండి అని అంటే సరేనని చెప్పాడు. అప్పుడంతా 100 రూపాయలు. ఇదంతా 60-70 ఏళ్ళ క్రిందట, 80 ఏళ్ళ క్రిందట మాట. మా నాన్న మరి మా మామగారు వాళ్ళు కలిసి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఈ స్థలంలో ఇల్లు కట్టించారు మా నాన్నగారు. కట్టించినప్పుడు దేవదానం మాస్టర్ గారు, మత్తయ్య మాస్టర్ గారు కట్టించినాక భోజనాలు పెట్టాడు మా నాన్నగారు. ఆ రోజుల్లోనే అర బస్తా బియ్యం భోజనం పెట్టారు. అంటే ఆయన ఇక్కడ పెద్ద పెద్ద మిల్లు, దానిలో మేస్త్రి, ఆయన కింద 70 మంది ఉంటారు కూలీళ్ళు. అయితే ఆయన ఎప్పుడైతే మా నాన్న మరి భోజనం పెట్టారో ఈ పంతులు అందరూ కూడా పాపం వచ్చారు. వాళ్ళతోటి దేవకరణం వెళ్తుంటారు. ఆమె మీద నేను 4 ఏళ్ళు పెద్ద, నేను కొద్దిగా పెద్దోడి. ఇంతే ఉంటే మా మత్తయ్య మాస్టర్ తీసుకొచ్చాడు భోజనం చేయటానికి. ఇష్టంలో భోజనం పెట్టారు మా దేవకరణమ్మ. అంటే అప్పుడు మనకేం తెలియదు, మాస్టర్ గారి కూతురని తెలుసు. సరే చక్కగా భోజనం చేసి వెళ్ళారు, మంచిగా ఇల్లు కట్టాం. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. మత్తయ్య మాస్టర్ గారు, దేవదానం గారు చాలా హెల్ప్ చేశారు. ఇల్లు కట్టాం, 2 ఇళ్ళు పెద్దవి కట్టాం.